భావిక వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎట్లున్నారు దోస్తులు? మంచిగున్నారా మీరందరూ? మేమైతే మంచిగున్నాం దోస్తులు. మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా దోస్తులు, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, గట్లనే కామెంట్లా ఎట్లున్నదో వీడియో చెప్పండి. కొంచెం కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది దోస్తులు, మన వీడియోస్ని హైప్ చేయండి. కొందరైతే ఫస్టే లైక్ కొట్టి వీడియో చూస్తున్నారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మస్తు సంతోషంగా ఉంది మాకు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 96కి వచ్చేసాము. ఏంది దోస్తులు, 100వ ఎపిసోడ్లా ఏమేం పెడితే మంచిగుంటుందో చెప్పమంటే కొందరు చెప్తున్నారు, అందరు ఎందుకు చెప్తలేరు? మీ అభిప్రాయాలు మీరు చెప్పండి దోస్తులు. అవును దోస్తులు, 100th ఎపిసోడ్ ఎలా ఉంటే బాగుంటుందో ఒకసారి కామెంట్లో చెప్పండి. అందరూ ఎక్కువగా ఏం కోరుకుంటుండ్రో గదే పెడతాం. మరి ఈరోజు వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యాపీ బర్త్డే మురళి. Wish you many more happy returns of the day. Thank you baby, thank you so much. నీకు ఇదే చివరి పుట్టినరోజు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యా, దీనికేం పుట్టింది? శుభమా అని నేను నా కొడుకు పుట్టినరోజు అని గీడికత్తే చివరి పుట్టినరోజు అనబట్టే. అంటే ఈ పుట్టినరోజు ఈ ఇంట్లో చివరిది. వచ్చే పుట్టినరోజులన్నీ మనం అందరం కలిసి మీ ఇంట్లో జరుపుకుంటున్నాము. ఆహా, గట్లంటాను అని ఆయన పుట్టినరోజు నాడే మర్డర్ గిట్ట ప్లాన్ చేసినావా నేను అనుకుంటే భయపడుతుందానే. అట్లా అంటున్నావా బేబీ? అవును, మరేమనుకున్నావు? బేబీ, నా కోసం సర్ప్రైజ్ గా కేక్ పట్టుకొచ్చినావా? కేకు లేదు, బోకు లేదు. మళ్ళా గట్లా అంటావేంటి బేబీ? అవును మరి, ఇన్ని రోజులు కేకులు తెప్పించి సెలబ్రేట్ చేసింది చాలదు, ముసలి మొహం వేసుకొని. నా ఫ్రెండ్ అన్న చెప్పింది, ముసలోడికి దశలి రైక అంట. అలానే ఉంది నీకు. మీ ఇంటికి తీసుకెళ్లడం చేత కాదు, కానీ ఇప్పుడు నీకు ఈ వయసులో కేక్ కటింగ్ కావాలా? ఎందుకు బేబీ గట్లా అంటావు? నీ ప్రతి పుట్టినరోజుకు నేను కేక్ పట్టుకొస్తా కదా. అవును, నేను చెప్పేది ముసలోడి గురించి, నా గురించి కాదు. ఏమో బేబీ, నువ్వు ఎప్పుడు ఎట్లుంటావో నీకే తెలియదు. నీకైతే తెలుసుగా ఎప్పుడు ఎలా ఉంటాను. ఇంకొన్ని రోజుల్లోగా నన్ను అక్కడికి తీసుకెళ్ళలేదో అప్పుడు తెలుస్తుంది నీకు కంప్లీట్గా నేనంటే ఏంటో. ఛీ బేబీ, బ్యాడ్ బేబీ. నా బర్త్డేకు కేక్ కూడా కట్ చేయనిస్తలేదు. నువ్వు ఎంత అలిగినా, ఎంత ఏడ్చినా, ఎన్ని నాటకాలు ఆడినా కేక్ లేదు, ఏం లేదు. బేబీ, నాకు ఏడుపు వస్తుంది. ఏడు సావు అని తిట్టేదాన్ని, కానీ ఈరోజు నీ బర్త్డే కదా, నేను అలా తిట్టానులే. ఆడ ఆయన కొంపల కామెడీ సీన్లు, యాక్షన్ సీన్లు, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్లు కూడా నడుస్తున్నాయి. ఈడేమో గిడ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. కూర్చొని రెండో పెళ్ళంతోటి సరసాలాడుతాడు. ఇగ్గనున్నాయిరే నీకు. ఆడ కొంపల ఏం సంగతులు నడుతున్నాయో చూడిపోరా ఒకసారి. నీ బిడ్డకు డివర్సులు ఇస్తా అంటుంది వాళ్ళత్త. అక్కతోటి కూడా చక్కగా మాట్లాడలేదు, ఏమో గీడికి వచ్చి నాటకాలు ఆడతాడు. అయితే దీన్ని యాడికన్నా తీసుకపోనన్నా తీసుకపోడు. ఆడ 2 రోజులన్నా ఉండడు. వీడికి అచ్చుడేందో, అది నువ్వు ఇట్టుడేందో, ఈ నాటకాలేందో ఏమో. పళ్ళు రాళ్ళ కొడతాను మురళి నవ్వావంటే. నువ్వు కొట్టినా తిట్టినా పండ్లు రాలగొట్టినా నువ్వేం చేసినా నాకు ఇష్టమే బేబీ. మొద్దు మొహమోడా. ఈయన కథ గిట్లున్నది. బేబీ, మరి నేను వెళ్ళొస్తా ఒకసారి మా ఇంటికి. వెళ్ళు, నీ వెనకాలే నేను వస్తా. వేస్ట్ ఫెలో. బర్త్డే రోజు కనీసం పార్టీ కూడా ఇవ్వవా నాకు? బేబీ, ఇప్పుడు తొందర పోతే మళ్ళీ నైట్ తొందర వస్తా. మనం హోటల్కి పోదాం. నైట్ మధ్యాహ్నం అంతా ఒక్కదాన్నే చావాలా ఇక్కడ? బర్త్డే కదా, ఇక్కడే ఉండొచ్చు కదా. ఎందుకే గీడుండి నీకు ఇట్లు తినుకుంటుండన్నా నా కొడుకు? బేబీ, తొందర పోవాలి బేబీ, ప్లీజ్. మళ్ళీ తొందర వస్తా నేను. నేనేమైనా నిన్ను ఆపానా? వెళ్ళకంటే వెళ్ళకుండా ఉండవా? వెళ్ళు. బర్త్డే కదా అని ఊరుకుంటున్నాను.
నాకు తెలుసు నా మంచి బేబీ. ఆనే ఏం కూర వండినవే? ఏది వండితే నీకెందుకో, మంచిగా బొంబాయి బిడ్డ వచ్చింది, బొంబాయి చెల్లి వచ్చిందని గాడికే పోయి తింటాన్నావు కదా రోజు. నన్ను దేకుతానవా, నన్నుగా అంటానవా? కుక్కకు బెల్ట్ వేసినట్టు బంగారు చేనేసింది మెడలా, వేసుకొని తిప్పులాడుతా ఉన్నది. ఇక నేను పోతే ఈ చేనే వాళ్ళకే నీకు కాకపోతే ఇక నువ్వు పోతావు, నేను చూస్తా. నీకన్నా 10 ఏండ్లు పెద్దదాన్నే నేను పోనా? ఇక 10 ఏండ్లు పెద్దదానివా? 12 ఏండ్లు. మరి ఎంత పెద్దదానివి అయితే ఏంది? నేను పోయినాక 12 ఏండ్లకైనా పోవు నువ్వు. నిజంగా గన్నేళ్ళు ఉంటానే నేను మంచిగా ఆరోగ్యంగా? నీకైతే ఆశ ఉన్నదిలే, ఇంకా గన్నేళ్ళు బతకన్నాని. చచ్చిపోవన్నా నోడు కోరుకుంటాడే, ఇంకా 4-5 ఏండ్లు ఎక్కనే బతకాలని అనుకుంటాడు ఎవడైనా. ఏం చేస్తావో బతుకోండి, చచ్చిపోయి ఏం చేస్తావే? గిది కూడా గంతే. నీ నీతుల మనవయ్యా, నీతులు చెప్పమంటే చెప్తుంది. ఇక కాకి లెక్క కలకాలం బతికే కంటే హంస లెక్క 6 నెలలు బతకాలి అని చెప్తిగా ఆయన మొన్న. ఓ గది మొన్న చెప్తి, ఇవాళ చెప్తానా? పూటక ముచ్చట మాట్లాడు అని. పొద్దుగాల చూసినవా గానసు ఇంటికి సప్న వాళ్ళ అత్త పోతుంది. స్వప్న వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి పోకపోతే నీ ఇంటికి ఎందుకు వస్తుంది? కాదు, అంతకన్నా ముందే గరాని వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. వాళ్ళ ఇంట్లోకు ఎవరు వస్తే నీకేంది, ఎవరు పోతే నీకేంది? ఎప్పుడు మంది ఇళ్ళ మీదనే పడతావు. ఏమో చిత్రం మాట్లాడుతున్నావు. కాదే, పెద్ద సప్పుడు కూడా అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఏమన్నా కొట్లాటలు అవుతున్నాయా ఏంది? కొట్లాటలు అయితేనే సప్పుళ్ళు అవుతాయా? ఏమన్నా ఫంక్షన్ చేస్తాండ్రేమో. ఫంక్షన్లు చేస్తారు, ఏడ చేస్తాండ్రు? చెయ్యరు. వాళ్ళు పిసిని కొట్టోలేనే, వాళ్ళు ఫంక్షన్లు చేసి మనకు మటన్ కూరలు పెడతారేనాడు. నువ్వెన్ని ఫంక్షన్లు చేసినావు ఇప్పటికి వాళ్ళని అంటున్నావు? ఏమో కానీ వాళ్ళు ఎందుకు వచ్చిండ్రంటావు? ఏమన్నా కొట్లాటలు అవుతున్నాయా? పోయి చూస్తలేవు మరి, రోజు పొద్దుగా లేవగానే పోతావు కదా, ఇవాళ ఎందుకు పోతాను లేవు? సిగ్గు సరం వచ్చిందా ఏంది ఇప్పుడే నీకు? మరి చెట్టు కింద కూర్చున్నావా, రాయి చెట్టు కింద కూర్చున్నావా? అప్పు రోజు మా వదినే పోతే ఏంది, బర్రెది ఇంత టిఫిన్ పెడతలేదు, మన్ను పెడతలేదు, దుబ్బ పెడతలేదు. గీడుంటేనా నన్ను ఇంత కూరెత్తో మళ్ళీ రాత్రికి పోయి ఆడ తినచ్చు. మరి ఎందుకు రమ్మన్నారు నిన్ను? రమ్మన్నారని చెప్తావు కదా వారం 10 రోజులు. నేను నీకు అట్టిగానే చెప్పినా కానీ బొంబాయిదే రమ్మన్నదే. 1 నెల రోజులు నేనున్నన్ని రోజులు రాక్క ఇడికే భోజనానికి అన్నది. ఆమె బొంబాయికి వెళ్తే పో, గిదెవరి ఇల్లు ఎవరు వెళ్తాను నేను? గదేది చెప్తే గదే నడుతుంది, ఇంట్లో నీకు ఎరకలేదు. మంచిది, మరి టిఫిన్ పెడతలేరని ఎందుకు ఎడతాను? దాని బర్రెదాన్ని ఒట్ట చెప్పు పెట్ట, టిఫిను అని మొత్తుకుంటుంది. ఆమెకు తెచ్చిచ్చుడే దానికి కట్టం. పోంగానే ఇంత సాయ నీళ్ళు వారబోతాండ్రు. ఏదోటైతే పోతాండ్రు కదా, గదే సాయ నీళ్ళ మీద ఎప్పటిదాకుండానే 2ంటికి తింటాను వాళ్ళు కూడు. అప్పటిదాకా నాకు గావరైతుంది. ఇగో మొత్తం పేగులన్నీ మాడిపోతున్నాయి. దాని బర్రె ఒక మంగడు పోతే ఇగదేదు అగదేదు కావన్నానే నేనున్నా అని గట్ల చేస్తుంది బర్రెది. మందిళ్ళలో పోయి తినాలంటే సిగ్గుమానం ఉండాలి. వాళ్ళు గట్ల చేసినా పోయి తింటాను వాడితివి. నాకు అవన్నేం లేవు. నాకు తెలిసే నీకు సిగ్గులేదని. అగో అత్తాండు చూడు నీ కొడుకు, గాయన అడుగు చెప్తాడు. ఈడేందో ఈగిలిచ్చుకుంటారా బట్టే ఇంతగానం ఎందుకు ఈగిలిత్తాండు? నన్నే చూసి ఈగిలిత్తాండే ఏందిడు? ఏమిరో అంత మంచిదేనా? ఏడుకోయేస్తాను. మంచిదే చిన్నమ్మ, ఇలా నా పుట్టినరోజు. అవ్వరే కొడుకా, జన్మదిన శుభాకాంక్షలురా. నన్ను ఆశీర్వదించు చిన్నమ్మ. లేవురా లేవు. ఏమన్నా కేకు వస్తానవారా? నాకు ఇంత ముక్క తెచ్చి కేకు వస్తున్నావా? దీని బతుకు, దీనికి కేకి అని ముందే చెప్తే ఆశీర్వచనాలు కూడా ఇయ్యదు కావచ్చు. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇంకొక చిన్నమ్మ బావు రూపులు ఆడదాన్ని చిన్నమ్మ అని ఎందుకు పిలుస్తానోరా? నేనే నీకున్న ఒక్కగానొక్క చిన్నమ్మను గుర్తుపెట్టుకో. గట్లనే చిన్నమ్మ. మరి నన్నేం పిలువమంటావు? దాన్ని గోసి అని విలువు. గోసి చిన్నమ్మ అను, నేనేమనుకోను బిడ్డ గట్లంటే. నిన్నేమన్నా మరి పోసి చిన్నమ్మ అనన్నా? నన్ను పోసి అని పిలిచినా సరే, చిన్నమ్మ అని పిలిచినా సరే, ఏమన్నా విలువు. అక్క అని పిలిస్తే ఇంకా మంచిగుంటుంది. నీ ఇట్టం ఉన్నట్టు విలువ కానీ
నాకైతే ఇంత కేక్ బద్ద తెచ్చి ఇయ్యు. గంతే నేను నిన్న అడిగేది పుట్టినరోజు పూట. ఇంతంత బద్ద ఎందుకు అక్క, పెద్ద బద్దనే తెచ్చిత్తా. గట్ల అక్క అన్నావు మంచిగా కొడుతుంది ఇప్పుడు. తెచ్చిరా తెచ్చి. ఆయనత పెద్ద కేక్ ఆయనతో ఇటే పట్టుకొచ్చావు నా కోసం అడిగినా అని. ఏం పట్టుకరాడితీయే, పెద్ద కేక్ తెస్తే వారం రోజులు మింగుతుంది. నా పేరు లక్ష్మి, ఎంత మంచిగా ఉంది నా పేరు లక్ష్మి అని. గీ పోసి దాని ముఖం అంగడపోతే దాని పేరు పోసి అని పెట్టిండ్రు. ఇక అందరూ పోసి గోసి అని పిలుచుడు ఎటువైనా గట్ల నా పేరు గోసి వేసి పాడేసిండ్రు. అంత కక్కచ్చే పేరు. ఇప్పుడే పుట్టినావు కదరా, మరి గోసిలుచ్చ పోసుకున్నావురా. అందరు నన్ను దరిద్రంగా గోసి అని పిలుస్తారంటే ఇంక ఇది గోసిలుచ్చ పోసినావురా అనబట్టే. చూస్తేనే ఇంటనే కంపరం. అరే ముసల్దాన్ అన్నాడు. చిన్నమ్మ నేను పోతా, మరి ఇంటికి లేట్ అయింది బాగా. ఎందుకు లేట్ అవుతుందిరా? ఏడుకోతా అన్నావు, ఏడు నుంచి వచ్చినావు? నేను పోతానా. అరే ఆగురా, ఏడుకోతా అన్నావు, ఏడు నుంచి వస్తాన్నావు? బదమాసుగాడు ఈడు కూడా. ఇంకా బొంబాయి అక్క లెక్కనే. అన్నా చెల్లెండ్లు బదమాసులు ఉన్నారు. ఏమో ఇలా తిట్టింది చాలతలేదా? మళ్ళా బొంబాయి ఏమైనా తిడతావు? నీకు బంగారు చేను కొనిచ్చిన. పైకే యాక్టింగులు చేయాలి, నీకు తెలియదు. లోపలంతా విషమే నింపుకోవాలి. అందరు ఇప్పుడు గదే నింపుకుంటారు. ఆ లెవెల్లో ఏందో వేసిండని నువ్వు కూడా వేసుడు అవసరమా? గీడుంటే నాకేం రాదు. అట్టి మాటలు నాకే ఉల్టా తిట్లు. ఆడికన్నా పోయేత్తా. ఆయనత కేక్ ఆయనత మింగుతారు. అసలే వాళ్ళ ఇంటి నిండా జనాలు మునిగిండ్రు. అరే ఆగురో వారి, నేను కూడా వస్తానా. ఇదేందో దీని బతికేందో. బావకు కనీసం జ్వరం తగ్గిందా అని కూడా అడుగుతలేదు. ఏందక్క తల్లి బిడ్డలు గిట్ల తయారైండ్రు? ఇక నేనేం చెప్పాలమ్మా, తెలివని ముచ్చట నాదేమన్నా. చెప్పుకుంటే నా ఇజ్జత్ పోతుంది, నా ఇంట్లో గిట్లున్నారంటే. సీరియస్గానైతే చెప్పినక్క. ఇప్పుడు సురేష్కి ఫోన్ చేసి ఎన్ని నాటకాలు ఆడుతుందో చూడాలి. నేను మాట్లాడతా. లోపలికోమని చెప్పిన. నువ్వు రాని పోయి కలుపు అమ్మా. నేను తీసుకుపోతా. అక్క చెల్లెమ్మ మీరెప్పుడు వచ్చిండ్రు? బాగున్నారా? బాగున్నామన్నయ్య, మీరు బాగున్నారా? అన్నయ్య కూడా వచ్చిండా? లేదు నేను ఒక్కదాన్నే వచ్చాను. కూర్చోండి. వీళ్ళు ఎక్కడున్నారు? అనసూయ? మాటలన్నీ అయిపోయాయండి. ఏమైందక్క? మీ వాళ్ళు పెద్ద ఘనకార్యమే ఎలుగబెట్టిండ్రు. ఆమె కోపంగా ఉన్నది మీ ఏంపురాలు. అయ్యో ఏమైంది చెల్లెమ్మ? వాళ్ళు ఏం తప్పు చేసినా క్షమించుండ్రి ప్లీజ్. వాళ్ళ తరపున నేను క్షమాపణలు అడుగుతున్నా. ఏం లేదురా, నీకెందుకు, నేనున్నా కదా. వాళ్ళను సక్కా ఏత్తా నేను, నీకెందుకు? మీరేం భయపడకండి అన్నయ్య, ఏం జరగలేదు. ఊరికనే కొంచెం సీరియస్గా మాట్లాడాను. మీ అక్క చూసుకుంటుంది, పర్లేదన్నయ్య. తమ్ముడు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తాను ప్రొద్దున్నుంచి. థ్యాంక్స్ అక్క. నువ్వు మర్చిపోలేదా నా పుట్టినరోజు? నేనెట్లా మర్చిపోతానరా నా తమ్ముని పుట్టినరోజుని. థ్యాంక్స్ అక్క. ఈ ఇంట్లో అసలు ఎవరికి గుర్తులేదనుకున్నా. ఎందుకురా? రాజు చెప్పలే నీకు? వాడు ప్రొద్దున్నే మెసేజ్ చేసిండు. ఫోన్ చేస్తే ఏమో. ఇక నేను అప్పుడప్పుడు బిజీగా ఉంటే ఫోన్ ఎత్తక్క. వానికి అదే కోపం. మెసేజ్ చేస్తాడు ఎప్పుడు. అన్నయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చెల్లెమ్మ, థ్యాంక్ యూ. స్వప్న ఏమన్నా ఇబ్బంది పెడితే క్షమించండి అమ్మా. తనకి ఏం తెలియదు, చిన్నపిల్ల. చిన్నపిల్లరా, ఇప్పుడే పుట్టింది, అంబాడుతాందిగా. ఏందక్క నువ్వు ఎట్లా అంటావు? మరి ఇంకా చిన్నపిల్ల అంటే గట్లే చేస్తుంది. నీకెందుకు? వాళ్ళ అత్తమ్మ కరెక్ట్ ఉన్నది, ఆమె చూసుకుంటుంది. మీరేం టెన్షన్ పెట్టుకోకండి అన్నయ్య, నేను తన్ని కూతురులాగే చూసుకుంటాను. రాణిని కలిసిన వారా తమ్ముడు ఒక్కసారన్నా? ఎట్లున్నది కోడలు, మంచిది తింటాందా లేదా, అరుచుకున్నావా? మెల్లా మాట్లాడితేనే. నడు మాట్లాడిద్దు. అట్లా మాట్లాడిస్తే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. సరేపా. రాజులేడా ఇంట్లో? ఆడ ఆఫీస్ కూడా నీ లెక్క ఎటెటు తిరుగుతాడు అనుకుంటాను. ఏందక్క? గదేరా, నువ్వు బిజినెస్ ఎటో తిరుగుతావు, ఆడు రోజు ఆఫీస్కి పోయి రాడా? ఈయనకి ఇంకో ఆవిడున్న విషయం వీళ్ళ అక్కకి తెలుసో తెలీదో. అగో ఏంది సంగతి? కేకులు కొత్తాన్రా లేదా? ఇక్కడ మా టెన్షన్లో మేముంటే దీని గోల దీనికి. ఏందే తమ్ముని పుట్టినరోజు అయితే ఇప్పుడు కేక్ కోయమంటావా? మరి ఏం గిఫ్ట్ తెచ్చినావు తమ్మునికి? ఇక నేనేం గిఫ్ట్ తెస్తా, ఇంత ఆశీర్వదించి పోతా 4 అక్షంతలేసి. బాగున్నారా?
మంచిగున్నా. అయ్యో నేను నిన్ను చూస్తానే లేనమ్మా. ఎప్పుడు వచ్చినావు? ఇందాకే వచ్చాను. మీ పిల్ల గసారితో ఇంట్లో కనబడ్డది. మీ పిల్లనేనా? మా కూతురే మీనాక్షి. నీ కూతురు కూడా ఉన్నా? అది పెండ్లి కాని పెండ్లా? రాజును కూడా మాట్లాడియనే లేదు తండ్రి అయినప్పటి నుంచి. ఆడేమనుకుంటాడో ఏమో పాపం. అందుకే ఆడు నాకు ఎప్పుడు దూరంగానే ఉంటాడు. ఆడు నా పుట్టినరోజుకు మాత్రం మంచిగా గుర్తు పెట్టుకొని మెసేజ్ పెడతాడు. రానమ్మ నాన్న మాట్లాడిస్తా. మరి కేక్ ఎప్పుడు వస్తారు? అక్క అయ్యో ఈడ బిజీగా ఉన్నాం, కొంచెం ఒక 10 నిమిషాలు అయినాక రా. 10 నిమిషాలు అయినాక అందరు పోతాండ్రా? అబ్బా పోవే, నేను ఫోన్ చేస్తా పో. ఫోన్ చేసి రమ్మన్నప్పుడు రా, లేకపోతే సప్పుడేకుండు. కేక్ అనకు, ఇక్కడ కూర్చొని టీవీ చూడు. పోతా ఇక. కేక్ పోయకపోతే నేను గీడుండే ఏం చేయన్నే. భోజనానికి అయితే ఈడికే వచ్చుడు కదా. ఈడికే ఇక్కడనే తినేవు. నేను ఉన్న రోజులు ఇన్నే తినమని చెప్పినా కదా. నేను ఫోన్ చేసి తాగు తినేటప్పుడు అప్పుడు వచ్చావు. మరి నేను ఓవుడేనా ఇక? ఇగో పోతే లేకపోతే గిడ సోఫాలో కూర్చొని ఇంత టీవీ చూడు. ఒర్రియాక అందరినీ. ఇక గీడేం టీవీ చూడాలి? నా ఇంటికే పోతా, గొడిసేపు బండుకొని వస్తా. సరే పో. రాణిని మాట్లాడిచ్చిపోతా. ఆపా. ఏదో ఇంత బుక్కెడంతా దీని బిడ్డ. సరే అమ్మా. రాణి, చిన్నమ్మ, కంగ్రాచులేషన్స్ రాణి. ఎలా ఉన్నావురా? బాగున్నాను చిన్నమ్మ, థ్యాంక్ యూ. గుడ్ న్యూస్ నాకు ఫోన్ చేసి చెప్పనే లేదు. నేను అలిగాను నీ మీద. కాదు చిన్నమ్మ, నాకంతా ఎలానో ఉండే, ఇప్పటికీ ఇంకా ఎట్లనో అనిపిస్తుంది. అయ్యో అలానే ఉంటుందిరా. ఇప్పుడు తింటున్నావా లేదా? కొంచెమే తింటుంది. వాంతులు అవుతున్నాయి. మీ స్వప్న కూడా వాంతులు అవుతున్నాయట కదా, తింటలేదట అస్సలకి. ఏమో చిన్నమ్మా, నేను అసలు తనని చూసుకుంటానే లేను. ఒకటే ఒక రోజు వండి పెట్టిన, తెల్లారి నుంచి నాకు స్టార్ట్ అయినాయి. వాళ్ళు బాగానే ఉంటారులే, నేను తీసుకెళ్తున్నాను స్వప్నని. అవునా చిన్నమ్మ? స్వప్నం తీసుకుపోవడానికి వచ్చిందా చిన్నమ్మ? అవునరా, అక్కడ ఉంటేనే కరెక్ట్ డైట్ ఫాలో అవుతుంది. కొంచెం యోగా కూడా చేపిస్తా. అట్లనే చేయించండి చిన్నమ్మ, అదే హెల్త్కి మంచిది. నువ్వు కూర్చో, ఎంతసేపు నిల్చుంటావు? బెడ్ రెస్ట్ అంటగా. అవును చిన్నమ్మ, పర్లేదులేండి. మంచిగా తిను. అంకుల్ నీ కోసం ఫ్రెష్గా డ్రై ఫ్రూట్స్ తెచ్చాను, ఓకేనా? ఇంతమంది ప్రేమ చూపించుతానరమ్మా నా బిడ్డ మీద. నా బిడ్డ అదృష్టమంతురాలు. అబ్బో, గన్ని డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటే ఇస్తుంది ఈమె, మంచిదే. మనకైతే గట్ల ఇచ్చేటోళ్ళు ఎవ్వరు దిక్కులేరు. మీ బిడ్డ గుణం మంచిది కాబట్టి అదంటే మా అందరికి ఇష్టం. మామయ్య, రాణి, హ్యాపీ బర్త్డే మామయ్య. థ్యాంక్ యూ అమ్మా. నీకెవరు చెప్పారు? రాజు చెప్తాడు మామయ్య. ముందు 2-3 రోజుల నుంచి చెప్తూనే ఉంటాడు రోజు. అన్నయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు. మంచిగా ఉన్నారా అన్నయ్య? మంచిగా ఉన్నా అమ్మా. థ్యాంక్ యూ. బావ రాలే? ఇక రాలే అన్నయ్య, నేనే రాణిని తీసుకుపోదామని వచ్చిన ఒక్కదాన్ని. ఇక గిడికి వచ్చినాక తెలిసింది బెడ్ రెస్ట్ అని. రాణికి బెడ్ రెస్టా? ఆ విషయం నాకు తెలియదు. కూర్చో రాణి. పెద్దమ్మ, స్వప్న రెడీ అవుతుందా? రెడీ అవడెక్కడిదే? అక్క తనతో ఏం చెప్పకండి, ఊరికే టెన్షన్ తీసుకుంటుంది. రెడీ అవుతుందిరా. నువ్వు బాగా రెస్ట్ తీసుకో. నేను మళ్ళీ ఒకసారి వచ్చి నిన్ను కలుస్తాను. ఏ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారు? ఇక్కడనే, రాజుకు తెలిసిన డాక్టర్ చిన్నమ్మ. మీరు కూర్చోండి. ఏం పర్లేదులే అమ్మా, ఇప్పటిదాకా అక్కడ కూర్చొనే వచ్చాము. బాగా రెస్ట్ తీసుకో, టైంకి తిను. అక్క ఉందిగా, బొంబాయి అక్క, తను నేను చూసుకుంటుంది. మీరు కొన్ని రోజులు ఉంటున్నారా ఇక్కడ? లేదమ్మా, ఇక ఇక్కడ ఉంటే ఎట్లుంటుంది? ఆడికైతేనేమో తీసుకొని పోదు. ఈ ఒక 1 నెల రోజులు అయినాక తీసుకొని పోతా. ఏం పర్లేదు, మా బొంబాయి అక్క బాగా చూసుకుంటుంది తనని. మీరేం టెన్షన్ పెట్టుకోకండి. మాటలే వస్తలేవు బిడ్డ, మీరు ఇంత ప్రేమ చూపించుతాండ్రు నా బిడ్డ మీద. అక్క వెళ్దామా? పోదాంపా, ఆడ సంగతి చూద్దాం. రాణి, మాకు కొంచెం పని ఉంది, నువ్వు కాసేపు పడుకో. నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు వస్తాను. అలాగే చిన్నమ్మ. థ్యాంక్ యూ చిన్నమ్మ. ఓకే, సరితను కూడా కలిశాను. మిన్ను వచ్చిందా? వచ్చిందిరా, వస్తుందిగా. రానక్కని కలవాలి, కంగ్రాట్స్ చెప్పాలి అంది. అక్కడనే ఉందా సరిత దగ్గర? వస్తుంది. అక్క పద, మళ్ళీ లేట్ అవుతుంది. ఏందే నువ్వు మాట్లాడేది ఉన్నదేమన్నా? ఏం మాట్లాడతా గానీ, ఇక బెడ్ రెస్ట్ చెప్పిండా నీకు డాక్టరు?
అవును పెద్దమ్మ. ఏం చేసుడు, పిల్ల గట్ల వీకున్నదట పాడే. ఏం గత్తి కమే డ్రై ఫ్రూట్స్ ఏందో తెచ్చిందట కదా, గవి తిను మంచిగా అవుతావు. మీ అత్త నీకేడ పెడుతుంది, అందుకే గిట్లయినవు. గవి తిను, దానికి చెప్పకు బర్రెదానికి. తెచ్చినావని చెప్తే మళ్ళా అన్ని తీసుకొని అదే మింగుతుంది. మామయ్య ముందట ఏం మాట్లాడుతుందో ఏమో ఈమె. మరి దవాఖానకు పోయినరా? ఇంకా పోలే పెద్దమ్మ, ఇవాళనే పోయేది. డాక్టర్కి ఫోన్ చేస్తే ఒక 2 రోజులు ఆగి రమ్మన్నది. ఆమె లేదట, ఎటో పోయిందట. మరి గోళీలు? గోళీలు ఇచ్చింది పెద్దమ్మ, ఇంటికి వచ్చి చూసిపోయింది. అవే వేసుకుంటున్నా. వేసుకో పిల్ల, వేసుకో. ప్రేమగా పెడుతుంది పిల్ల. పెద్దమ్మ తిను, పెద్దమ్మ అద్దినని. ఇక నీకు పెట్టుడేమో కానీ చెప్పుడు అయితే చెప్తాన్నా. మంచిగా తిని బిడ్డ. 2 రోజులకోపారి వచ్చి మాట్లాడిచ్చిపోతా కానీ ఏం భయపడకు, ఏం కాదు. సరే పెద్దమ్మ. తిన్నావా? ఇగో చూసినవారా, తిన్నావా అని ఎంత మంచిగా అడుగుతాందో బిడ్డ. గట్ల ఎన్నడన్నా అడిగినావురా నువ్వు తిన్నావా అని? నా కోడలు అడిగితే నేను అడిగినట్టు కాదానే? మీ మామ గంత మంచిగా మాట్లాడుతాండేంది? మా మామయ్య మొత్తం మారిపోయిండే. మంచిగా మాట్లాడుతాండు, మంచిగా చూసుకుంటాండు నన్ను. ఏందో అంతా దేవుని దయ మన మీద ఉన్నది. ఇంకా తినలే. ఇక తినే టైంకు మా బొంబాయి చెల్లె ఫోన్ చేస్తా అన్నది, వచ్చి తింటా. సరేనా బిడ్డ? నువ్వు పండుకో గొడిసేపు. అయ్యో, ఇక్కడ కూర్చోలేదా? గిడ కూర్చుంటానయ్య. ఏం పర్లేదమ్మా. రాని బెడ్ రెస్ట్ చెప్పిండా నీకైతే డాక్టరు? అవును మామయ్య, కళ్ళు తిరిగి కింద పడ్డా. డాక్టర్ వచ్చి చూసిపోయింది. వీకున్నా అని కొంచెం బెడ్ రెస్ట్ చెప్పింది. 4 రోజులు. 4 రోజులా? ఏం తింటున్నావో ఏం చేస్తున్నావో అమ్మ రోజు. నిన్ను నువ్వే చూసుకోవాలి తల్లి. రాజు ఆఫీస్కి పోయిండా అమ్మ? అవును మామయ్య, ఆఫీస్కి పోయిండు. ఏమన్నా పని ఉందా మామయ్య? రమ్మనన్నా ఫోన్ చేసి. ఏం లేదమ్మా, పనేం లేదు. నా కొడుకు తండ్రి కాపోతున్నాడు ఇప్పుడు. అసలు వని కలవనే లేదు. మీరు మంచిగా రాజును పట్టించుకొని ప్రేమ ఉంటే రాజు ఎంత సంతోషపడతాడో. ఇట్లాంటి టైంలో తండ్రితోటి సంతోషం పంచుకోవాలని ఉంటుంది ఎవరికైనా. ఇటు తల్లి గంతే పట్టించుకోదు, ఇటు తండ్రి కూడా గంతే పట్టించుకోడు. పోనీలే, తండ్రి ఇప్పుడైనా మారిండు. రాజుని ఒకసారి కలవండి మామయ్య, సంతోషపడతాడు. మీ పుట్టినరోజు కూడా కదా. కలుస్తానమ్మా, ఇవాళ ఖచ్చితంగా వాడిని కలిసే పోతా. అయ్యో అన్నయ్యకు పని ఉన్నదేమో, బిజినెస్. బిజినెస్ పని ఉన్నదమ్మా కొంచెం. ఇప్పుడు ఉంటా ఇన్నే, రాత్రి వరకు పోతా. మంచిగా రెస్ట్ తీసుకో అమ్మా. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేసి మర్చిపోకు. సరే మామయ్య, చేస్తా. మా మామయ్యకి ఇట్లా మాట్లాడితే నాకే సంతోషం అవుతుంది. రాజు ఎంత సంతోషపడతాడో. మామయ్య వచ్చి ఇట్లా మాట్లాడిండని రాజుకి చెప్పాలి. యాక్టింగ్ ఏ బిడ్డ అంటే ఓవర్ యాక్టింగ్ చేసినావు. ఇప్పుడు చూడు ఎట్లయిందో. నేనెక్కడ ఓవర్ యాక్టింగ్ చేసిన మమ్మీ? నేను కరెక్ట్గానే ఉన్నా. నువ్వే యాక్టింగ్ చేయి అన్నావు, నన్ను అట్లా చేసినావు. అసలు నీ మాటలు వినకపోతే అయిపోతుండే, బుక్ చేసి పడేసినావు. ఏమంటాండు అల్లునికి ఫోన్ చేసినావా లేదా? చేసిన మమ్మీ, ఎత్తుతలేడు. అంత నిజంగానే ఇస్తారేంటి డివార్సు? నా కర్మ మమ్మీ, నువ్వు చేయబట్టి నాకు ఇట్లా అవుతుంది. నాకు ఇట్ట విడాకులు కావాలి. ఇక్కడనే ఉండి నీ సంగతి చెప్తా చూడు. గది ఈడాకులు ఎట్లిస్తుంది, నేను చూసుకుంటా దాన్ని. దాని సంగతి చెప్తా. ఈడ్చి 20 తన్నులు దాంతా. తంతావు. ఆమె ముందట పిల్లి లెక్క మాట్లాడుతుంది, ఇక్కడికి వచ్చి తంతా తొక్కుతా అంటావు. కనీసం ఆమె వచ్చిందని నాకు వచ్చి చెప్పచ్చు కదా లోపలికి. చెప్పనన్న లేదు, ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నది. ఏమన్నా అంటే ముచ్చట్లకు మూతి చాపుతుంది. నీకు సోయి లేదా అని? ఇంట్లో ఎవరున్నారు ఏంది చూసుకోకుండానే ఉరికత్తావా? చూసుకోవాలి, ఎవరున్నారు ఏంది చూసి మాట్లాడాలి. ఇంకెవరన్నా ఉంటారు, అప్పుడు ఎట్లుంటుంది చెప్పు? నేను లోపలున్నా, నాకెట్లా తెలుస్తుంది? వాళ్ళు ఎవరన్నా రాగానే లోపల కురికొచ్చి నాకు చెప్పేది ఉండే. చెప్పకపోతే గిట్లనే చేస్తా నేను. ఎసరట్ట ఏమంటే అయిపోతుండే కదా. దాని మీద సీజేయు డబుల్ సీజేయి అంటివి. అందరికి వినబడతట్టు సీజీ వేయి అన్నాడు అవసరమా? ఈ బొంబాయి కూడా తిడుతుంది అని తెలియదా సీజీ తింటే? నువ్వు అందరికి భయపడుకుంటా కూసా మమ్మీ, నేను ఎవరికి భయపడే. ఇక్కడ భయపడకేం చేస్తావు? నీ మొగుడు కూడా నీ ఫోన్ ఎత్తుతలేడు, నీ మాట ఇంటలేకపోయే. నీకు అసలు ఎవరిని ఎట్లా కంట్రోల్లో పెట్టుడో కూడా తెలియదు మమ్మీ. మరి నువ్వేం చేసినావే? నువ్వు కంట్రోల్లో పెట్టినావా మీ అత్తను? ఓ బిచ్చపోకలారా, ఏం కొట్లాటలే ఇవి? మీరే ఆవేశపడుకుంటా వాగుతాండ్రు. దమ్మచ్చి ఆయాసం వచ్చి పోతారా ఇద్దరు? పోరి ప్రెగ్నెంట్ తోటి
ప్రెగ్నెంట్ పోరి నీకు అట్లా చేస్తే పిల్లు ఉంటే అదే కడుపులా ఈ లావేశాలకు గత్తర్రాను అప్పుడే కాయి ఆడిపోయిందే నయం దీని దగ్గర ఉంటే గిట్లనే ఉంటది. మీ అత్త వచ్చిందే పోరి. అత్తను నేనెట్టా కంట్రోల్ చేస్తా, మీ ఆడబిడ్డని కంట్రోల్ చేసుడే నీకు రాదు. స్వప్న డాడీ కథం స్టార్ట్. ఆస్కార్ విన్నింగ్ యాక్టింగ్. ఏమైంది బిడ్డ? ఎందుకంత కోపంగా ఉన్నారు ఇద్దరు? ఏం లేదు డాడీ, నాకు అంత కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. చూసినావా అక్క, మన ముందటనే ఎట్లా వాగుతున్నారో? కళ్ళు తిరుగుతున్నాయట ఇప్పుడు. ఇప్పటిదాకా కుక్కలు లెక్క ఒకరి మీద ఒకరు పడుకుంటా కొట్లాడిండ్రు, దీనికి ఇప్పుడు కళ్ళు తిరుగుతానేట. చూసిన వాళ్ళమందరం పిసోళ్ళం ఇక. సాల్తీగా గంతగానం ఎందుకు ఆవేశపడి ముచ్చట్లు పెడతాండ్రు ఇద్దరు? గట్లా ముచ్చట్లు పెడితే కళ్ళు తిరగకేమైతాయి? అలా వచ్చిండ్రే ఉర్రకే ఆగే అన్న అయినది. అబ్బో నేనేమంటలే, మూసుకుంటానోరు. ఏమైంది బేటీ? డాడీ మా అత్తమ్మ నాకు విడాకులు ఇప్పిస్తా అంటుంది. నువ్వేమన్నావు తల్లి? ఏమనలే డాడీ, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తల్లిగారి ఇంట్లో ఉండాలని ఉంటుంది కదా అందరికీ, ఇక్కడ ఉంటా అంటే అట్లా అంటుంది. ఒక నెల ఈడ ఒక నెల ఆడ అట్లుండేవుతి. అమ్మ కూడా వస్తుంది అక్కడికి, చూడ్డానికి వస్తాం మేమిద్దరం. నీకెప్పుడు రాబుద్ది అయితే అప్పుడు రా. ఇక అత్తమ్మ రమ్మన్నప్పుడు గట్లా అనద్దు బిడ్డ. మంచిగానే చెప్తాండు నీతి సూక్తులు. తొందర బట్టలు చదువుకో, బెట్టు వేయకిగా. అత్త మాట్లాడింది మీ అత్తమ్మతోటి. అందరూ ప్రశాంతంగా కూల్గా ఉన్నారు ఇప్పుడు. మళ్ళా రచ్చ వేయకుండా ఇద్దరు. సరే డాడీ, నేను బట్టలు చదువుకుంటా. స్వప్న తొందరగా రెడీ అవ్వు, చాలా లేట్ అయింది. ఏయ్ బద్మాషానా, ఆగే. చిన్న బద్మాషానా స్వప్న. ఏంటిది అత్త? చెవులు మందమైనాయే, వినబడతలేదా? ఆగినా కదా చెప్పత్తా. మీ అత్తమ్మ దిక్కు బట్టలు మడత పెట్టుకో అని మాట్లాడుతూనే ఉన్నది, వినబడినట్టే వేస్తున్నావు. చక్కగా పోతున్నావేందే? మీ అత్త కాబట్టి ఊకున్నది, నేనైతే ఈడ్చి 20 టన్నులు దన్నేదాన్ని. అందుకే కదా అత్త పోతున్నా తొందర బట్టలు చదువుకోవడానికి. చెంప వలగొడతా, బాగా బలిసింది నీకు. ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? ఏ వదినే వినవలేదు కావచ్చు నా బిడ్డకి. నువ్వు నోరు ముయ్యే బద్మాషముండా. ఫస్ట్ నీ మూతి వలగొట్టాలి, అప్పుడు అది చక్కగా అవుతుంది. సిగ్గన్నది లేదు నీకు కొంచెం కూడా. ఏం మాట్లాడుతున్నావు? అత్తగారితో ఎట్లా మాట్లాడానో నేర్పియలేదా బిడ్డకు? అంతంత తిండి తింటున్నావు, మైండ్ ఎదుగుతలేదా నీది? ఇవో వదినే. మొయ్ నోరు మొయ్. చెంప వలగొట్ట బుద్ధి అవుతుంది నీది. అందరి ముందట ఎందుకు అనుకుంటున్నా? ఇక నీ సంగతి ఏందే ఆడదానా? నీ దౌడలు ఫెలా ఫెలా వాయించుదామని ఉన్నది కానీ మీ అత్త ఫీల్ అవుతుంది నా కోడల్ని కొడుతుందని. అత్త సురేష్ ఎంత ఫోన్ చేసినా ఎత్తుతలేడు, ఎత్తకని చెప్పింది కావచ్చు, అడుగు. పీక విసుకైనా అవెనిది దరిద్రం వదులుతుంది. నా తమ్ముడు కూడా ఏమన్నాడు నేనేం చేసినా? నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? మళ్ళా ఆయన ఆఫీస్లో ఏం పనులున్నాడో ఎత్తుతలేడు, దానికి అట్లా అంటున్నావా? నడు, నువ్వు మీ అవ్వ ఇద్దరు మీ అత్తకు సారీ చెప్పి కాళ్ళు మొక్కుతానే నేను ఊకుంటా. లేకపోతే ఇద్దరు పీకలు ఇక్కడనే విసికి సంపి పారెత్తా, బొంద పెడతా తీసి. చెప్తావా సంపి పారేయన్నా? చెప్తా అత్తమ్మ చెప్తా. పోనీ అక్క. లేదు చెల్లె, నువ్వు ఆగు. చెప్పు, సారీ చెప్తావా? చెప్తా. నువ్వు నన్ను తిట్టుకున్నా మంచిదే, నువ్వు నా మీద కోపం ప్రతీకారాలు పెట్టుకున్నా మంచిదే. నిన్ను సక్కా చేసుడే కావాలి నాకు. మాట లేదు, మర్యాద లేదు. ఇంకోసారి ఇట్లా చేస్తావా ఎప్పుడన్నా? చెయ్యత్త. మంచిగా ఉంటావా? ఉంటా. ఎన్ని గొడవలైనా ఏమైనా అత్తమ్మ అత్తమ్మ అని మర్యాద ఇయ్యాలి, కాలు మొక్కాలి అత్తమ్మయ్యి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. మీ అత్తమ్మాయి ఒక్కటే కాదు, పెద్దవాళ్ళ ఎవరి అయినా గంతే. బద్మాషిదానా, సంపి పాడు దొబ్బుతా. ఇంకోసారి ఇట్లాంటి వేషాలు వేసినా అని తెలవాలి. చెల్లే, అక్క. ఇంకోసారి తినడానికి ఇట్లాంటి వేషాలు వెయ్యాలే, నాకు ఫోన్ చేసి చెప్పు. నేనే అప్పుడప్పుడు వేసి కనుక్కుంటా. దీని సంగతి నేను చూసుకుంటా. ఇక చక్కగా గందెచ్చి నోట్లో గుచ్చి బుల్లెట్ దించుతా. చేస్తావా ఇంకోసారి? చెయ్యత్త చెయ్య. సారీ చెప్తా అత్తమ్మకు, పెద్దవాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇస్తా. అయినే సారీ చెప్తా అంటాంది కదా అయినే, ఇడిచిపెట్టిగా. నువ్వు పెట్టే దరిద్రపు కొట్టు తిండి కన్నా ఇదేం ఎక్కువ కాదే. నువ్వు పెట్టే తిండితోటే దానికి అనారోగ్యం వస్తుంది, ఇట్లాంటి వాటికి కాదు. నువ్వన్నా చెప్పు సారు, ఇడిచిపెట్టమని మీ అక్కకు. అట్నాడు దొబ్బై. దీనికి కనీసం ఎన్నాడు నా పుట్టినరోజు కూడా గుర్తుండదు కానీ నాటకాలు లోపుతాంది.
బిడ్డను మంచిగా చేస్తా ఉంటే దీనికి అద్దట. దీని లెక్కనే బర్రె లెక్క తయారు కావాలి. ఇక దీని లెక్కనే ఉంటే అల్లుడు సురేష్ కూడా ఇంకెవరినైనా పోయి పట్టుకుంటాడు నా లెక్క. ఈయన బాధ ఈయనకి. ఇది కదా నా బిడ్డ అంటే. దోస్తులు ఎట్లున్నది మరి మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. మీ చుట్టాలకు షేర్ చేయండి. చెప్పే నువ్వు చెప్పు. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి దోస్తులు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.